హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. సో ఈ నెల నవంబర్ 15న ఒక బిగ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. అయితే దానికంటే ముందే మేము అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి రాజమౌళి గారు ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే ఇవాళ ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గారి రోల్ అయితే ఆయన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా కాస్త ఆ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అంటే మిక్సప్ చేసి చాలా సినిమాల్లో ఉన్న వాటిని మిక్సప్ చేసి ఈ విధంగా చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ లుక్ ఎలా అనిపించింది? ఈ సినిమా గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఫస్ట్ లుక్ మీరు చూసే ఉంటారు. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమార్ అని రిలీజ్ చేశారు. ఆ లుక్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త కంపారిజన్స్ మొదలు పెట్టేశారు. అంటే చాలా సినిమాల్లో ఉన్న విలన్స్ గెటప్ ని తీసుకొచ్చి ఇక్కడ మిక్సప్ చేసి పెట్టేశారని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? మరి జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? పాత్ర పేరు కుంభ. మీకు పురాణాల్లో ఉంటుంది. మీకు అంటే రావణుడి సోదరుడు కుంభకర్ణుడు ఉన్నారు కదా. కుంభకర్ణుడి కొడుకు పేరు కుంభుడు అనమాట. సో ఇప్పుడు కుంభ అనే పాత్రకి కుంభ అని ఈ పాత్రకి పేరు పెట్టారు సుకుమారన్ కి. కుంభ అంటే మామూలుగా కుండ అనే అర్థంలో వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా ఆ లుక్ చూడగానే మీకు చాలా పోలికలు కనిపించాయి. అంటే ఆ గతంలో వచ్చిన సినిమాల్లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ మీకు గుర్తుకొస్తాయి. ఒకటి ఊపిరిలో నాగార్జున కుర్చీలో ఉండటం అనేది. రెండోది హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ ఏదైతే ఉందో అందులో మీకు ఆక్టోమ్యాన్ అని అట్లాగే ఉంటాడు. ఆ తర్వాత సూర్య సినిమా సూర్య 24 లో ఒక క్యారెక్టర్ కి అట్లానే ఉంటుంది వెనకాల. తర్వాత ఇంకో సినిమా క్రిష్ 3లో వివేక్ ఓబెరాయ్. అంటే మీకు ఈ మధ్య కాలంలో మీకు కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు చాలా సినిమాల పోలికలు కనిపిస్తున్నాయి. అంటే మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పచ్చు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి తీస్తున్నాము. సర్లేండి, ఇప్పుడు ఎక్కువ ఆంగ్ల మూవీస్ చూసే తీస్తారు కదా, మీకు అది లేకుండా సినిమాలు ఉండవు. రాజమౌళి గారి ఈవెన్ బాహుబలిలో కూడా చాలా సీన్స్ నేను హాలీవుడ్ నుంచి తీసుకున్నానని చెప్పడం కూడా జరిగింది. మనకు తెలుసు అదంతా కూడా. సో అంటే మీరు అనొచ్చు ఏంటండి ఆయన కొత్తగా సృష్టించటం రాదా అని. రావచ్చు రాకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. ఒక డైరెక్టర్ గా ఆయనకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి హీ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్. తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ అన్న అతను. సో పృథ్వీరాజ్ ఫస్ట్ షాట్ అవగానే చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా బాగా చేసావు నువ్వు, చాలా చక్కగా చేసావు అని ఈయన ప్రశంసించినట్టు తెలుస్తోంది మనకి. వాళ్ళ నాన్నగారు సుకుమారన్ అని మలయాళంలో చాలా పెద్ద హీరో ఒకప్పుడు. ఆయన కళ్ళు స్పెషల్ అన్నమాట, కొంచెం మత్తుగా ఉంటాయి ఆయన కళ్ళు. మీరు గమనిస్తే, మీరు చూసారో లేదో నాకు తెలియదు. సో కొద్దిగా తండ్రి పోలికలు వచ్చాయి బైక్, పూర్తిగా రాలే, కళ్ళ దగ్గరే కొద్దిగా వచ్చింది. సో అంటే నేను మలయాళం మూవీస్ అప్పట్లో చూసినవి చెప్తున్నా. సో ఏది ఏమైనా అంటే రాజమౌళి దగ్గర నుంచి ఎవరైనా కూడా ఒక డైరెక్టర్ గా ఆయన దగ్గర నుంచి ఒక కొత్తదనం ఎదురు చూస్తారు కాబట్టి ఇది చూడగానే మనకి ఆ వెనకాల ఒక చెయ్య కనిపిస్తుంది. అంటే ఒక ఏమనాలి, అది ఒక జీవిలాగా ఉంది మనకైతే. అది ఏంటి అనేది మనకి కరెక్ట్ గా అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి ఒక కొత్తగా ఏదో ఒక క్యారెక్టర్ మీద కూర్చున్నట్టుగా ఉంది. అది ఒక కుర్చీ ఆకారంలో ఉండే ఒక క్యారెక్టర్ అది. సో మరి అంటే పృథ్వీరాజ్ అతని గెటప్ చూస్తే కూడా హెయిర్ స్టైల్ అది అంత పెద్ద కొత్తగా మనకేం అనిపించలా. అంటే విలన్ లుక్ ఉన్నప్పటికీ విలన్ లో మనకి ఇప్పుడు ఏంటంటే మనకంతా కూడా సాఫ్ట్ విలన్సే కదా. విలన్సే చాలా అందంగా ఉంటున్నారు చాలా సినిమాల్లో మీరు గమనిస్తే. ఈవెన్ మీకు ఏమనాలి, టెర్రరిస్టులుగా ఉండేవాళ్ళు సినిమాల్లో నేను చెప్పేది, వాళ్ళందరూ కూడా ఎక్కువ నార్త్ నుంచి తీసుకొస్తారు. సో చాలా అందంగా ఉంటారు వాళ్ళందరూ కూడా, అది ఫ్యాక్ట్. అది అంత మాత్రాన అంటే ఏదో వీళ్ళ హీరోలు తగ్గించేస్తున్నారు మీరు, అది కాదు. కానీ దే లుక్ బెటర్ అన్నమాట, గుడ్ లుకింగ్ ఉంటుంది వాళ్ళకి. సో మనకి పృథ్వీరాజ్ మనకేం కొత్తగా అనిపించలే, అంత చూడగానే అబ్బాయి ఎంత బాగుందో అని అనిపించలేము. ఒక సినిమాలో మనం ఒకటి చూడగానే మనకి ఒక ప్రత్యేకత కనిపించాలి. ఇప్పుడు మీకు బాహుబలిలో తండ్రి క్యారెక్టర్ ఎవరు, ప్రభాస్ ఎంత బాగుంటాడు ఒక కింగ్ గా. మీకు అట్లా ఒక కేజీఎఫ్ లో ఒక యష్, కాంతారాలో అతను, అట్లా రిషబ్ శెట్టి. అంటే మనకి ఒక్కొక్క క్యారెక్టర్ లో ఒక ఎలివేషన్. మనకి ఎన్టీ రామారావు గారు, ఆయన ఏ పౌరాణికం వేసినా మనకి చాలా నచ్చుతుంది. ఈవెన్ ఆయన రావణుడిగా వేశారు, తర్వాత దుర్యోధనుడిగా వేశారు,
ఆయన వెయ్యని క్యారెక్టర్ లేదు. ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ మీకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే మనకి మర్చిపోం మనం. ఒక శివుడిగా వేసినా మీరు యాక్సెప్ట్ చేస్తారు, రాముడు, రావణుడు, అట్లా ఈవెన్ కర్ణుడు కూడా వేశారు ఆయన. నేను అనేది అది ఆ క్యారెక్టర్ కి ఒక ప్రత్యేకత ఉండాలి, ఆహార్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. కానీ ఇక్కడ మనకి చూడగానే అంత పడిపోయేంత సీన్ కనిపించలే. ఇంకొకటి అండి, విలన్స్ అనగానే మనకి హెఫ్టీ పర్సనాలిటీస్ మనం ఊహించుకుంటాం. మనకి కొంచెం మామూలుగా ఉంటే లుక్ ఆందం, కానీ అందుకు భిన్నంగా ఉన్నాడు ఇతను. మీకు సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా ఉపేంద్ర చాలా మందికి నచ్చల. అంటే ఒక విలన్ అనేవాడు ఒక అంటే మంచి దేహ దారుఢ్యం కనిపించాలి. మీకు ఉపేంద్ర సూట్ కాలే ఒక రకంగా. అంటే మీ మనసు యాక్సెప్ట్ చేయదు చూడగానే కదా. ఇప్పుడు హీరోకి తగ్గట్టుగా ఉండాలి తప్ప విలన్ చూడగానే మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించకూడదు. అంటే ఇప్పుడు జనాలు చెప్తున్నది మనం చెప్తున్నాం, మనకి చూడగానే మనం కూడా అంతే కదా. ఒకప్పుడు మీకు ఎవరు భీమారావా ఎవరో అంత ఇంత హెఫ్టీగా ఉండి మనకి, ఈవెన్ మీకు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా అంతే కదా. జాస్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, ఇంత పొడుగుండి వాళ్ళు, అంటే మీకు ఆ విలన్ లుక్ రావాలి. ఒకప్పుడు పులిపురికాయ పెట్టి వాళ్ళకేమో అంత కర్లీ హెయిర్, ఇంత పెద్ద అదేంటి అది పెద్ద జుట్టు అంతా కూడా, అంటే వాళ్ళకి అలాంటి ఒక ఇమాజినేషన్ మన ఇస్తాం. అంటే కొంచెం రాక్షస పోలికలకి దగ్గరగా ఉండేవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విలన్స్ కూడా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ ఇంకా అందమైన విలన్స్ ఉన్నారు కదా అని ప్రజలు అనుకుంటారు. ఏది ఏమైనా పృథ్వీరాజ్ క్యారెక్టర్ చూడగానే మీకేమి అంత మనసు పడేసుకునే అంత ఏమీ లేదు అక్కడ. ప్లస్ మీరు అన్నట్టుగా వెనకాల మనకి ఆ కుర్చీ చూడగానే మనకి చాలా పోలికలు కనిపించాయి చాలా సినిమాల్లో. అంటే కొత్తదనం ఎందుకని వారు క్రియేట్ చేయలేకపోయారు రాజమౌళి అనేది ఆయన ఫ్యాన్స్ కు ఉండే ఒక సందేహం. మరి చూద్దాం ఏమైతుందో ఈ సినిమా. అంటే మేడం పాతగా ఉన్న రాజమౌళి గారు ఆయన స్టైల్లో, ఆయన మేకింగ్ లో దాన్ని అందరినీ మెస్మరైజ్ చేస్తూ తీయడం ఆయనకు తెలిసిందే. మరి అలా ఏమన్నా సినిమా రిలీజ్ అయిన నేను అదే చెప్తున్నా, సినిమా రిలీజ్ అయ్యాక మనకంటే మొత్తం సినిమా చూసాక మనకి అదేమన్నా ప్రత్యేకంగా కనిపిస్తుందా? బికాజ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూడటం వేరు, మొత్తం సినిమా చూడటం వేరు. సో అప్పుడు దాన్ని అంటే ఆయన అందరినీ ఆకట్టుకునేలాగా చేశారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే మనకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.